అంటున్నాడు. నువ్వు నడిచే ప్రతి మార్గానికి వెలుగు దీపంలాగా నడిపిస్తా అంటున్నాడు. నీ త్రోవలు చిన్నవి, నీ ఆలోచనలు చిన్నవి, కానీ దేవుడు నీ మీద పెట్టుకున్న ప్రణాళిక చాలా పెద్దది. నిన్ను ఆయన కుమారుడుగా ఆయన కుడి పాదం మీద ఆసీనుడు అయ్యేలాగా కూర్చోబెట్టుకుంటా అన్నాడు. నీ మీద చాలా గొప్ప ప్రణాళిక ఉన్నది. మనం చాలా చిన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక చిన్న ఇల్లు గురించో, లేదా ఒక బిల్డింగ్ గురించో, డబ్బుల గురించో. కానీ దేవుడు అవన్నీ చాలా ఆఫ్టర్ అంటాడు. అవన్నీ కూడా నీ పాదముల చెంతకు తీసుకొచ్చి పెడతా అన్నాడు. ముందు నీలో ఉన్న నన్ను, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. సో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కనుక మీరు వెతికితే మీకున్న ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి బాధ నుంచి దేవుని ద్వారా విడుదల పొందుకుంటాం. ఇది నిజమైన క్రిస్మస్ అంటే. క్రిస్మస్